హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నెయ్యి తయారు చేద్దామని. చూడండి ఎన్ని బాక్సెస్ తయారైందో. ఇదిగోండి, ఇంకా ఈరోజు ఎలాగైనా తయారు చేద్దామని చెప్పి ఈవినింగ్ ఇంకా దాని గురించే నేను టైం స్పెండ్ చేశాను. నెయ్యి తయారు చేసేస్తే గొడవ వదిలిపోద్దని నా ఫ్రీజర్ మొత్తం బాక్సులతో నిండిపోయింది. ఇంకా ఈరోజు ఎలాగోలాగా ఖాళీ చేసుకొని నేను తయారు చేస్తున్నాను నెయ్యి అనేది. కానీ మేకింగ్ ప్రాసెస్ చాలా పెద్దదైనా కానీ చేయాలి కదా, తప్పదు, పాడైపోతుంది. దానికి తోడు నాకు కుదరట్లేదు, ఊర్లు వెళ్ళి అటు ఇటు కుదరలేదు. ఈరోజు అనేది తయారు చేసేస్తున్నాను, తప్పదు కదండి, ఎలాగైనా కానీ చేసుకోవాలి కదా. ఇంకేంటండి విశేషాలు, ఎలాగున్నారో? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలాగున్నారో కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా 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 వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి, తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ చేయాలి అని అంటే మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ఉంటుంది. అలాగే ఇదిగోండి నెయ్యి అనేది ఇలాగా బ్యాటరీని ఇదిగోండి ఇలాగా మిక్సీలో వేసేసి ఐస్ క్యూబ్స్ వేసి కొట్టామనుకోండి, మిక్సీలో ఇలాగా వెన్నపూస చక్కగా నీట్గా వస్తుంది. దీన్ని చక్కగా మనం అదిగోండి ఈ డేక్షాలోకి వేసేస్తున్నాను, ఎందుకంటే పొంగిద్ది కాబట్టి. కొంచెం లోతుగా ఉండే గిన్నెలో వేసుకుంటే అది పొంగకుండా ఉంటుంది. అందుకని కొంచెం అడుగు మందంగా ఉన్నది పెట్టుకోండి. నెయ్యికి చక్కగా మెల్ట్ అయ్యిద్ది. ఒక దగ్గర 1 అవర్ పైనే పట్టిద్ది మరగడానికి. అది నేను ఇలా తయారు చేశాను. మిక్సీలో వేసి ఐస్ వేసి చక్కగా కొడితే చాలా బాగుంటుంది, బాగా వస్తుంది వెన్న పైకి. చక్కగా మనం తీసేసుకోవడమే. ఈ లోపు నాకు టీ తాగాలని ఉంది, తలనొప్పిగా ఉందని టీ పెట్టుకున్నాను. ఇంకా ఒక పని తర్వాత ఒకటి మొదలైపోయింది. ఈవినింగ్ కదా, బ్రేక్ఫాస్ట్కి కూడా రెడీ చేయాలి. సాయంత్రం మొదలు టిఫినే తింటామండి మేము. అందుకని ఇంకా ఇదిగోండి టీ అనేది రెడీ అయిపోయింది, తాగేసి ఇంకా నేను నాకు ఈవినింగ్ సెక్షన్ టిఫిన్కి రెడీ చేయాలి. ఈ లోపు నెయ్యి కాగుతూ ఉండిద్ది కదా అని చెప్పి దాన్ని ఒక పక్కన పొయ్యి మీద పెట్టాను. టీ తాగేసేసి అప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాను ఈవినింగ్ టిఫిన్. లోపు మా పాప వచ్చేస్తుంది. మా బాబు అడుగుతున్నాడు, ఎలా ఉంది టీ, బాగుందా అని అడుగుతున్నాడు. వాడేదో పెట్టినట్టు వాడికి బాగుందని చెప్తున్నాను. టీవీ చూస్తూ ఉంటాడు, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయడు వీడియోస్ చేసుకునేటప్పుడు. ఏం చేస్తామండి, తప్పదు కదా, తమ్మెల్ కోసం అని చెప్పి ఫొటోస్ వీడియోస్ చేసుకోవాలి, తప్పదు కదా. తమ్మెల్ కష్టాలు మామూలు కాదు, మీకు తెలుసు ఎంత పెద్ద ప్రాసెస్ అనేది. నెయ్యి తయారైపోయింది, దాన్ని ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టాను. ఇంకా ఇప్పుడు చట్నీకి ఈవినింగ్ ఊతప్పం వేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను. కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి కొబ్బరి మా అత్తగారి వాళ్ళ ఇంటికాడ నుంచి కొబ్బరికాయలు తెచ్చాము. ఇంకా దాంతో కొబ్బరిను పుట్నాలు వేసి చేస్తున్నాను. చాలా బాగుండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. రెసిపీ బాగుందా లేదా, ఇంకేమన్నా మార్పులు చేయొచ్చా అట్లా అని చెప్పి తప్పకుండా నాకు మెసేజ్ అనేది చేయండి. పుట్నాలు అనేది వేసాను. ఇందాక మనం వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేస్తాను. ఇందులో నేను చింతపండు కానీ టమాటా కానీ ఏది వేయనండి, జస్ట్ కరివేపాకు ఒకటే వేస్తాను. ఉప్పు మీకు కావాల్సినంత వేసుకోండి. పుట్నాలు కొద్దిగా ఉప్పగానే ఉంటాయి అంటారు కదా, కొంచెం తగ్గించే వేసుకోండి, అదే కసమైపోద్ది. ఇలా చట్నీ తయారు చేయాలని నాకు తెలీదు. ఇదివరకు మేము ఒక టిఫిన్ దగ్గర తెచ్చుకునే వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. చాలా రోజులు స్ట్రగుల్ చేస్తే కానీ ఈ చట్నీ నాకు స్ట్రైక్ అవ్వలేదు ప్రిపరేషన్ చేయడానికి. చాలా రోజుల తర్వాత వచ్చింది ఈ చట్నీ ఇలా మేకింగ్. చాలా బాగుండిద్ది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈవినింగ్ పూట టిఫిన్స్ తింటేనే చాలా లైట్ వెయిట్గా ఉండిద్ది, అందుకే మేము ఈవినింగ్ పూట టిఫినే తింటాం.